హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదా ఫ్యాషన్స్. ఈరోజు వేదా ఫ్యాషన్స్లో వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఎలా ఆల్టర్ చేయించుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఫస్ట్గా మనకి రెడీమేడ్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్ సైడ్లో మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా, సో సైడ్లో ఉన్న వాటిని మనం తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇదైతే మనం ఈ రెడీమేడ్ బ్లౌజెస్కి అయితే ఆల్రెడీ లైనింగ్ కూడా ఇలా అటాచ్ అయ్యి ఉందండి. సో ఇలా అటాచ్ అయిపోయింది. సో కింద మనం ఫినిషింగ్ ఏమీ చేయవసరం లేదు. పైన కూడా ఇది విత్ స్టిచ్చింగే వచ్చేసిందండి. స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే ఉంది ఇలా మనకి. సో ఇది మనం హ్యాండ్స్ అయితే ఏం కదిలిచ్చే పని లేదు. ఇది ఎలా ఉందో అలా యాస్టీస్ పక్కన పెట్టేసుకుంటాం. ఫస్ట్గా ఇదండి మనం ఇప్పుడు ఆల్టర్ చేయబోతున్న బ్లౌజ్ అయితే. దీనికి ఏంటంటే మనకి కప్స్ ఉన్నాయి, అంటే ప్యాడ్స్ ఉన్నాయి. ఈ బ్లౌజ్ ప్యాడ్స్ని మనం రిమూవ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఎలా చేయాలి అండ్ మన బ్లౌజ్ సైజ్కి ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేస్తున్నాను. సో ఇదండి మనకి బ్లౌజు. సో ఇప్పుడు కప్స్ రిమూవ్ చేసి సైడ్స్ మనం స్టిచ్చింగ్ ఎలా ఓపెన్ చేస్తాము, కప్స్ ఎలా రిమూవ్ చేస్తున్నాము అండ్ హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తాము, మన సైజ్ ప్రకారం మళ్ళీ దీన్ని ఆల్టరేషన్ ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో మనది వచ్చేసి తన్మయ ఎంబ్రాయిడరీ, వేదా ఫ్యాషన్స్ 2 ఛానల్స్ ఉంటాయండి. తన్మయ ఎంబ్రాయిడరీలో వచ్చేసి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, అలాగే స్టిచ్డ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అలాగే స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో తన్మయ ఎంబ్రాయిడరీ ఛానల్ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మనం వేదా ఫ్యాషన్స్లో వచ్చేసి టైలరింగ్కి సంబంధించిన క్లాసెస్, అలాగే మన దగ్గర డయ్యింగ్ ప్రింటింగ్ యూనిట్ కూడా మనదే ఉంటుందండి. సో శారీస్, డయ్యింగ్ ప్రింటింగ్ శారీస్, కాటన్ శారీస్, కోటా, ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మన దగ్గర డయ్యింగ్ ప్రింటింగ్ అవైలబుల్ ఉంటుంది. సో అవి వీడియోస్ వస్తాయి. అలాగే శారీస్ కలెక్షన్ ఉంటుంది. కిడ్స్ వేర్ పిల్లలకి సంబంధించిన లంగా బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, ఇలాంటి వెరైటీ ఇవన్నీ కూడా మన దగ్గరే రెడీ అయినటువంటి స్టాక్ని అయితే మనం వేదా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాం. సో 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఇది వచ్చేసి మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్గా ఏంటంటే ఇక్కడ మనకి ఓవర్లాక్ చేస్తుందండి. ఇది మనం ఓపెన్ చేస్తే ఓపెన్ చేయొచ్చు. మనం ఏదన్నా తీసుకొని ఈ స్టిచ్ మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి 2 స్టిచ్చెస్ ఇచ్చారండి. ఫస్ట్గా ఈ 2 స్టిచ్చెస్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా స్వీమ్ విప్పర్ అని ఉంటుందండి స్టిచ్చెస్ ఓపెన్ చేసుకోవడానికి. సో దీంతో మనం ఈ స్టిచ్చెస్ అనేవి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకొని మనం ఇలా తీస్తే ఇక్కడ మనకి దారం అనేది కట్ అవుతుంది. సో ఇలా 2 సైడ్స్ కూడా మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ ఏదైతే ఉందో దీనిని మనం ఇలా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం స్టిచ్చెస్ అయితే ఓపెన్ చేసామండి. ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నది ఓపెన్ చేసాము. సో ఇలా లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ లోపల నుంచి మనకి కప్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలా కప్స్ పెట్టుంటాయి లోపల ప్యాడ్స్. సో ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఒక స్టిచ్ ఉందండి. ఇలా ఈ స్టిచ్ని జస్ట్ మనం ఇది లాగేస్తే, ఇది కూడా మనకి మెయిన్ పీస్కి వేయలేదు, మెయిన్ పీస్కి వేయకుండా ఓన్లీ లైనింగ్కి మాత్రమే అటాచ్ చేసి ఉంది. సో ఇలా మనం ఈ దారాన్ని లాగేస్తే ఇది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ప్లేన్ మనకి ఫిట్టింగ్ అయితే ఏమాత్రం కూడా ప్రాబ్లమే లేదండి. మనకి ప్యాడ్ వద్దు అనుకుంటే ఈ విధంగా ఇక్కడ మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే 2 సైడ్స్, ఈ సైడ్ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా. సో జస్ట్ ఒకటే స్టిచ్ అండి. మనం స్టిచ్ చేయాలన్నా కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా సో ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకొని జస్ట్ మనకి కావాల్సిన మెజర్మెంట్లో మనం స్టిచ్ ఫస్ట్గా ఓపెన్ చేసాం కాబట్టి ఇది ఏదైతే ఆమ్ రౌండ్ ఉందో, ఇది ఏదైతే ఆమ్ రౌండ్ మనకుందో హ్యాండ్ మెజర్మెంట్స్ కూడా ఒకేసారి చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనం మిడిల్లో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది గ్రీన్ కలరు, ఎక్కడికి మిడిల్ వస్తుందో చూసుకొని కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇది మనకి ఇక్కడ మిడిల్ వచ్చేలాగా చూసుకొని సో 2 సైడ్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంది చూడండి. సో ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా ఇక్కడ జాయిన్ చేసేసుకొని తర్వాత
మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి 2 విడివిడిగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఇలాగే ఇచ్చేశారు. ఇది ఫినిషింగ్ చేసింది కాబట్టి మనం చేయట్లేదు. ఇన్ కేసు లైనింగ్ విడిగా ఇది విడిగా కనుక ఇచ్చుంటే మనం దీన్ని జస్ట్ ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదేదైతే 2 విడివిడిగా ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఫస్ట్ ఒకసారి అవుట్లైన్ వేస్తాను. రెండిటికి అవుట్లైన్ వేసిన తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసుకొని ఎక్స్ట్రాలు కట్ చేసుకొని అప్పుడు జాయిన్ చేసుకుంటాం. సో ఇది ఫస్ట్ నేనైతే ఇలా అవుట్లైన్ వేసేస్తున్నానండి మొత్తం కూడా. సో ఇది లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది కదండి. ఈ ఎక్స్ట్రాలు నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ ఆర్మ్ రౌండ్కి పైపింగ్ చేస్తుందండి బ్లౌజ్కి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం కూడా నేను ఓవర్లాక్ చేసేస్తే మనకి ఫినిషింగ్తో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇలా కట్ చేసుకొని ఫస్ట్కి ఇదంతా నేను ఓవర్లాక్ చేసేసుకుంటాను. నార్మల్గా మన బ్లౌజెస్కి అయితే, మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజెస్కి అయితే ఇక్కడ పైపింగ్ ఉండదు. సో పైపింగ్ ఉండదు కాబట్టి 2 అటాచ్ చేసి ఇలా తిప్పుతాము. బట్ ఈ రెడీమేడ్ బ్లౌజెస్కి ఇలా పైపింగ్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే హ్యాండ్ ఉంటుందో జస్ట్ ఇలా కింద పెట్టి స్టిచ్ చేసేయచ్చు. ఇలా కింద పెట్టి స్టిచ్ చేస్తాం. మనం ఇలా చేసామనుకోండి ఇక్కడ ఎత్తుగా వస్తుంది అనమాట, బాగోదు ఇలా కుట్టినప్పుడు. ఈ బ్లౌజెస్ ఏంటంటే ఇలా కింద నుంచి పెడితే మనం ఈ పైపింగ్ మీద స్టిచ్ చేసుకుంటే ఇలా ఉండిపోతుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదంతా కూడా ఓవర్లాక్ చేసేస్తాను ఫస్ట్. సో ఈ హ్యాండ్ మనకి ఎడ్జెస్కి అయితే ఇలా ఓవర్లాక్ చేస్తున్నానండి. సో ఇలా మనం హ్యాండ్ అయితే రెడీగా ఉంది, మనకి ఇది కూడా రెడీగా ఉంది కాబట్టి దీని మిడిల్ ఇక్కడ నేను చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను కదా. ఈ షోల్డర్ ఏదైతే మనకి మిడిల్ ఉందో ఈ మిడిల్ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకొని ఈ విధంగా పెట్టేసి మనం ఇలా జస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటే చాలండి. రెడీమేడ్ బ్లౌజులన్నిటికీ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇలా జస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటే పైపింగ్ మీద మనకి సరిపోతుంది. సో ఇక్కడ వరకు వచ్చింది మనకి, ఇది ఎలవెన్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూసి ఇక్కడ మనం స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకుందాం. సో ఇలా చూసుకుంటా మనకి పైపింగ్ పక్క నుంచి స్టిచ్ పడితే బాగుంటుంది. పైపింగ్ ఉంది కదా, పైపింగ్ పైన పడద్దు, జస్ట్ పైపింగ్ పక్క నుంచి మనకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డబుల్ పాదంలో అయినా వస్తుంది. ఇలా రాదు అనుకున్న వాళ్ళు, పైపింగ్ ఉందనుకున్న వాళ్ళు సింగిల్ పాదం ఉంటుందండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని. అది మీరు ఎటువైపు స్టిచ్ చేస్తారో చూసి సింగిల్ పాదం పెట్టుకొని అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సో నాకు ఇలా స్టిచ్చింగ్ నీట్గా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలాగే డబల్ పాదంతో స్టిచ్ చేసేస్తున్నాను. జస్ట్ మనకి ఒక పాదం ఖర్చు ఉంటే సరిపోతుందండి. మనం క్లాత్ని ఏది కూడా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు లాగకూడదండి. హ్యాండ్ సరిపోలేదు కదా అని లాగితే ఇదంతా ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇలా మనం 2 సైడ్స్ హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్టిచ్ చేశాను కదా, ఇంకొక స్టిచ్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఒక స్టిచ్ ఉంటుంది చూడండి, దీని పక్క నుంచే వేస్తాను 2 స్టిచ్చెస్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇది ఇలా పైకి లెగవకుండా జస్ట్ దీనిపైనే స్టిచ్ చేసుకుంటూ వస్తాను. సో 2 స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి మనకి గట్టిగా ఉంటుంది స్టిచ్ కూడా బ్లౌజ్, అలాగే నీట్గా మనకి వెనక కూడా ఇది లెగవకుండా ఉంటుంది. సో సెకండ్ స్టిచ్ కూడా నేను దీనిపై నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. జస్ట్ ఈ పాదం ఖర్చు ఉంది కదా, పాదం ఖర్చు మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను.
ఇలా మనం హ్యాండ్స్ని అయితే 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా జాయింట్ అయిపోతుందండి. ఇటు కూడా మనం హ్యాండ్ అనేది సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సైజ్ వచ్చేసి ఇది 36 సైజ్కి చేస్తున్నానండి. 36 సైజ్ అంటే మనకి ఇది బ్లౌజ్ మిడిల్ ఉంటుంది కదా, నెక్ పార్ట్కి మనకి ఏదైతే మిడిల్ ఉందో బ్లౌజ్ మిడిల్ నుంచి 36 సైజ్ అంటే 36/4 చేసుకోవాలి. అంటే 4 పార్ట్స్ చేయాలి. 36 మన చెస్ట్ రౌండ్ ఏదైతే ఉందో 4 పార్ట్స్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది ఇక్కడ మనం మెజర్మెంట్ పెట్టుకొని అంత స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 36/4 అంటే 9 వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటే చాలు, మనకి సరిపోతుంది. 36 మనకి చెస్ట్ అంటే కింద వేస్ట్ వచ్చేసి మనకి వేస్ట్ రౌండ్, నడుం రౌండ్ వచ్చేసి మనకి 34 తీసుకుంటున్నాము. 34 అంటే నేను స్టాండర్డ్ మెజర్మెంట్స్కి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. మీరైతే మీ మెజర్మెంట్స్ చేసుకునేటప్పుడు చెస్ట్ రౌండ్ ఎంత ఉంది, అలాగే వేస్ట్ రౌండ్ ఎంత ఉంది చెక్ చేసుకోండి. వేస్ట్ రౌండ్ని కూడా మీరు వేస్ట్ రౌండ్ బై 4 చేసుకోండి. వేస్ట్ రౌండ్ మనకి 34 అనుకోండి, 34 బై మీరు 4 చేసుకోండి. ఎంత వస్తే అంత మనం కింద మెజర్మెంట్ పెట్టుకోవాలి. సో 34 చేస్తున్నాం ఇది అంటే 8.5 వస్తుంది మనకి. 8.5 మనకి మిడిల్ నుంచి 8.5 వేస్ట్ రౌండ్ పెట్టుకోవాలి. 34 అయితే ఒకవేళ 30 32 34 క్యాలిక్యులేట్ చేసుకొని 4 పార్ట్స్ చేసుకొని మనం అక్కడికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇది ఇప్పుడు నేను చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను అండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ మెజర్మెంట్ ప్రకారం నేను ఈ సైడ్లో స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ కూడా మనకి ఇది లెంత్ ఎంత వచ్చిందో ఆఫ్టర్ స్టిచ్చింగ్ చెక్ చేసుకోండి ఒకసారి. 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ మనం మెజర్మెంట్స్ ఎలా చూసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాం కదా, తన్మయ ఎంబ్రాయిడరీలో ఒకసారి చెక్ చేసుకోండి. 9 ఇంచెస్ దగ్గర మనకి ఇలా 9 ఇంచెస్ హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్ మనం చూసుకొని 9 ఇంచెస్ దగ్గర మనకి హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆ హ్యాండ్ రౌండ్ మనం ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ రౌండ్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా 9 ఇంచెస్ దగ్గర 8.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర 36కి 10.5 ఉందండి. 10.5 అంటే రౌండ్ మొత్తం కలిపి 10.5. సో దీనిలో మనం హాఫ్ చేసుకోవాలి. 10.5లో హాఫ్ అంటే 5/1/4 వస్తుంది, 5.5 వస్తుంది. సో 5.5 దగ్గర నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 32 36 చూసుకొని నేనైతే 8 ఇంచెస్ పెట్టాను. అంటే 32 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. సో ఈ మార్కింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి జాయిన్ చేసుకోవాలి. సో ఇది 5.5 దగ్గర 5/1/4 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో జస్ట్ ఇలా మనం స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయడం వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చు. రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ పెట్టుకొని జస్ట్ ఇలా ఒక లైన్ గీసుకోండి. అలాగే ఇక్కడ నుంచి మనకి వేస్ట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ వరకు మనం ఇంకొక లైన్ గీసుకోండి ఇలా. సో అప్పుడు స్టిచ్చింగ్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి మనం ఆమ్ రౌండ్ ఈ రెండు కూడా టచ్ అయ్యే విధంగా చూసుకోవాలండి. కిందకి పైకి చేసుకోకూడదు. ఈ ఆమ్ రౌండ్ రెండు కూడా ఒక దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. కిందది ఫ్రంట్ది బ్యాక్ది ఆమ్ రౌండ్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ దగ్గర కూడా ఇది కొంచెం లైనింగ్ మాత్రమే ముడతలు ఉందండి. మెయిన్ పీస్ బాగానే ఉంది. సో లైనింగ్ ఎక్కడన్నా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇలా చిన్న కుచ్చు కింద పెట్టేసుకోండి. సో ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మన మెజర్మెంట్ ప్రకారం అయితే
ఫస్ట్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఆమ్ రౌండ్లో కొంచెం తగ్గుతుంది క్లాత్. దీన్ని ఏంటంటే మనం ఎక్స్ట్రా మనకి అలవెన్స్ తర్వాత అలవెన్స్కి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక క్లాత్ మనకి కొంచెం మ్యాచింగ్ అయ్యేది కానీ ఏదైనా ఒక క్లాత్ జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఇలా క్రాస్గా ఒక ముక్క జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటివన్నీ నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆల్ట్రేషన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం ఒక ముక్క అనేది జాయింట్ చేసుకుంటే ఇది 36 కాబట్టి 38 వాళ్ళకి ఇక్కడికి వస్తుంది. 38 సైజ్ వరకు, అందుకే ఓకే అనుకున్నాం. 40 వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇక్కడ ముక్క జాయింట్ అనేది కనిపిస్తుంది. చివరి వరకు వేసుకుంటే 40 సైజ్ వరకు వస్తుందండి. 36, 38, 40 అండ్ సైజ్ మనం ఇచ్చినందుకే 34 వాళ్ళు అనుకోండి ఒక ½ ఇంచు ఇటు సైడ్కి వేసుకోవాలి. ఇది 36 ఇప్పుడు నేను రెడీ చేస్తుంది. 38 అయితే ఇక్కడికి వస్తుంది, 40 అయితే ఇక్కడికి వస్తుంది చివరి వరకు, 34 వాళ్ళకి ఇక్కడికి వస్తుందండి. సో మీరు ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీని పక్కనే ఇంకా 2 స్టిచ్చెస్ అలా మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటాం అన్నమాట. సో రెడీమేడ్ బ్లౌజెస్ కాబట్టి ఇవి వాళ్ళ క్లాత్ ఎంత ఇస్తే మనం అంతలోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మన దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉండవు కదా ఇవి. సో ఇలాంటి లోపలికి వెళ్ళే జాయింట్స్ అయితే మాత్రం మనం మ్యాచ్ అయ్యేది ఏదన్నా ఒక చిన్న ముక్క జాయింట్ చేసుకొని అలవెన్స్ లోపల కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చిన్న ముక్క ఏదన్నా జాయింట్ చేసుకోవచ్చు. సో సేమ్ ఈ సైడ్ ఎలా అయితే చేసామో సెకండ్ సైడ్ కూడా అలాగే చేయాలండి. సో ఇదండి, ఇలా మనం 2 సైడ్స్ కూడా ఫస్ట్ ఫిట్టింగ్ ప్రకారం వేసుకోవాలండి 2 సైడ్స్. సో ఫిట్టింగ్ మొత్తం కూడా ఒకసారి వేసుకొని చూసిన తర్వాత మీరు లూజు టైట్ ఖచ్చితంగా మనం కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టాం కాబట్టి ఎక్కడ లూజు టైట్ అనేది కూడా ఇంకా మనకేమి ఉండదు. సో రెడీమేడ్ బ్లౌజ్ని అయితే మనం ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటామండి. ఆల్ట్రేషన్ ఇలా చేసుకోవాలి మనం. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. రెడీమేడ్ బ్లౌజ్ అంటే మనకి రెడీగా ఉన్న మనం స్టిచ్ చేసే బ్లౌజెస్ అయితే ఆల్ట్రేషన్ వేరుగా ఉంటుంది, అవి పర్ఫెక్ట్ ఉంటాయి, అన్నీ కూడా సమానంగా ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. బట్ రెడీమేడ్ మాత్రం మనం కప్స్ కూడా ఇక్కడ రిమూవ్ చేసాము అండ్ 2 సైడ్స్ మనం ఈక్వల్ చూసుకొని తీసుకోవాలండి. ఈ మిడిల్ నుంచి ఇటు 9 ఇంచెస్ తీసుకున్నామంటే ఇటు కూడా 9 ఇంచెస్ 36 సైజ్కి. అదే మీది 36 సైజ్ అయితే 9 ఇంచెస్, అలాగే 38 అనుకోండి మీది చెస్ట్ 38/4 చేసుకోవాలి, అంటే 9.5 చేసుకోవాలి. అలాగే మీకు 40 అనుకోండి, మీకు ఇటు 10 ఇంచెస్ ఇటు 10 ఇంచెస్ బై 4 చేస్తారు కాబట్టి అలా పెట్టుకొని మీరు మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ రౌండ్ కూడా మీరు రౌండ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇదైతే రౌండ్ వచ్చేసి నేను టోటల్గా 8 ఇంచెస్ పెట్టాను కదా, టోటల్గా మనం మొత్తం రౌండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మన నడుము వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో కరెక్ట్గా అంత రావాలి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా లోపలికి ఎక్కేస్తుంది కదా, సో అందుకని దీన్ని వదిలేసి ఇక్కడి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మనకి 32 వచ్చింది. 32కి జస్ట్ ఒక్క పాయింట్ ప్రాబ్లం ఉండదు, ½ ఇంచ్ వరకైనా ప్రాబ్లం ఉండదు, ఇది జస్ట్ ½ ఇంచ్. 32 అంటే 8 తీసుకున్నాం కాబట్టి 8 4s 32 అంటే వేస్ట్ రౌండ్ ఇది 32 ఉంది. చెస్ట్ వచ్చేసి మనం ఇక్కడ 9 క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి 36 వస్తుంది. మొత్తం కూడా అరౌండ్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం 9 తీసుకున్నాం కాబట్టి 36 వస్తుంది. సో ఇది ఇప్పుడు బ్లౌజ్ సైజ్ అయితే మనం ఆల్టర్ చేసింది 36 సైజ్ అండి. దీన్ని ఇప్పుడు మనం కప్స్ రిమూవ్ చేసాము, అలాగే సైడ్ కూడా మనకి కావాల్సిన విధంగా ఫిట్టింగ్ చేసుకున్నాం బ్లౌజ్ని. సో ఇలా ఆల్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి దీనికన్నా మనం ఇంకేమీ ఎక్స్ట్రా చేసుకోలేము. హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ ఎంత ఉందో అదే హ్యాండ్ మెజర్మెంట్ తీసుకొని చెక్ చేసుకొని మనం అంతా ఫిట్టింగ్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. షోల్డర్స్ కూడా ఆల్రెడీ మనకి చిన్నగానే వచ్చినాయి అండ్ నెక్ డీప్స్ కూడా ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం కూడా మనకి బ్లౌజ్ సైడ్ అయితే ఉండదు, ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఇలా ఆల్టర్ చేయించుకోవాలండి. ఇలా కాకుండా మనం స్టిచ్ చేసి పంపిస్తాం కదా, అది లూజు టైట్ ఉంటే మాత్రం మనకి ఆల్రెడీ హ్యాండ్స్ అటాచ్ అయ్యే ఉంటాయి. జస్ట్ హ్యాండ్ మీరు మెజర్మెంట్ తీసుకొని బై 2 చేసుకొని మీరు మార్కింగ్ పెట్టుకోండి. అలాగే చెస్ట్ కూడా మీరు ఇన్ కేస్ 36 అయితే 38 తీసుకున్నా కూడా 36 అంటే 9 ఇంచెస్ మీరు మిడిల్లో నుంచి 9 ఇంచెస్ పెట్టుకొని జస్ట్ ఒక స్టిచ్ చేయించుకుంటే ఒక ½ ఇంచ్ స్టిచ్ చేస్తాం. మనం వేసిన దాని మీద ఒక ½ ఇంచ్ లోపలికి మీరు స్టిచ్ చేయించుకున్నారంటే 36 సైజుకి కూడా ఆల్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. రెడీమేడ్ వాటికన్నా కూడా మనం స్టిచ్ చేసినవి బొటిక్లో స్టిచ్ చేసినవి ఉంటాయి కాబట్టి
అసలు ఏమాత్రం కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ దీనికి కూడా కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు రెడీమేడ్ కాబట్టి. సో మనం స్టిచ్ చేసే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నీ కూడా మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచ్ ఆల్రెడీ అన్నీ అటాచ్ చేసిస్తున్నాం కాబట్టి లూజు టైట్ మాత్రమే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బ్లౌజ్ని కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.